మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. రాష్ట్రంలో గుంతలమయంగా లేని రహదారులు చూడాలనే ఉద్దేశంతోనే ఉమ్మడి ప్రభుత్వం ఈరోజైతే అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఈ పథకంలో భాగంగా అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా 30 కోట్ల రూపాయలతోటి రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో గల రాజవమ్మింగి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఈ రాజవమ్మింగి మండల పరిధిలో గల కెమ్మలగేడ రహదారికి, అలాగే లోదొడ్డి పరిధిలో గల కిండంగి గ్రామాలకు సంబంధించి రహదారులకు అయితే మాత్రం ఈరోజు ఆమె శంకుస్థాపన చేశారు. ముందుగా ఆమె ఒట్టిగడ్డ గ్రామంలో ఉన్న గోకులాన్ని ప్రారంభించి అనంతరం ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసే సందర్భంగా ఆమె అయితే మాత్రం ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేరుస్తుందని, అందులో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, అలాగే రానున్న కాలంలో ఉమ్మడి కూటమి ఏదైతే ఆ సంక్షేమ పథకాలని ప్రజలకు ఇచ్చే హామీ ఇచ్చిందో ఆ పథకాలన్నీ కూడా అమలయ్యేలాగా చేపడతారని, ఇందులో ఎటువంటి జాప్యం ఉండబోదని, అప్పుల ఊపిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. అలాగే పెన్షన్ విషయంలో కానీ, రహదారుల విషయంలో కానీ, అలాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా అన్నీ కూడా అమలయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తారని అయితే ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అండి. మనము ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే మన రంపచోడవరం నియోజకవర్గానికి మన రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా ఏదైతే కట్ ఆఫ్ రూట్స్ ఉన్నాయో, మండలానికి మధ్యలో ఏదైతే రహదారులకు ఇబ్బంది పడుతున్నటువంటి అలాంటి రోడ్లు గుర్తించి మన ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు మన రంపచోడవరానికి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ 5 నెలల్లోనే మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సంక్షేమం అంటూ ముందుకు దూసుకెళ్తా ఉన్నాము. ఎందుకంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి కూడా ఒక రోడ్ వేసిన పాపానికి పోలేదు సరికదా. చాలా విలేజెస్ ఇంకా ఆ మారుమూల ప్రాంతాల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. అది కాకుండా గుంతలు రోడ్లు, ఆ రోడ్ల కోసం కూడా పట్టించుకున్న నాదరే లేదు. దానిలో భాగంగా ఈ రోడ్లు శాంక్షన్ చేయడమే కాకుండా ఈ గుంతలు పూడ్చడం కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో ఈ రోజు గుంతలు లేని రోడ్లు కూడా మనం స్వయంగా చూస్తూనే ఉన్నాము. ఇకపోతే ప్రతి పండగ వస్తుంది, అదే వైసీపీ ప్రభుత్వం ఉంటే అమ్మఒడి వచ్చేది, లేకపోతే ఇంకోటి వచ్చేది, రైతు భరోసా వచ్చేది అనేసి చాలా మంది చాలా రకాల పుకార్లు అనేవి చేయడం జరుగుతుంది. ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే గత 5 ఏళ్ల వైసీపీ అక్రమ పాలనలో రాష్ట్రంలో చూస్తే డబ్బు లేదు. ఉన్నటువంటి ఆ డబ్బునే ఈ జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా రాష్ట్రాన్ని కూడా అప్పుల పాలు చేసేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజు చూస్తే ఏ సంక్షేమం, ఏ అభివృద్ధి పథకం చేయాలనే మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం చూస్తే డబ్బు లేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అందులో భాగంగానే ఈ రోజు మొదటి 5 నెలల్లోనే ఉన్నటువంటి తక్కువ నిధులతోనే కేంద్రం నుంచి తెచ్చినటువంటి బడ్జెట్ తో తక్కువగా మొదటి విడత కొంచెం రోడ్లు మనం చేయడం జరుగుతుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఇప్పుడు కేంద్రం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి పీవీ టీచర్స్ కి విలేజ్ గృహాలని మంజూరు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే గృహాలు లేనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్ ద్వారా ఈ గృహాలు లేనట్టు వారిని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఇల్లును మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అదే విధంగా 2017లో కట్టినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కూడా ఆల్రెడీ రూపాయి జనరేట్ చేయడం జరిగింది ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో. కాబట్టి 2017లో ఆగిపోయినటువంటి ఏదైతే గృహాల మంజూరు ఉందో ఆ డబ్బులు కూడా వారి యొక్క అకౌంట్ లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఎంత గొప్ప విషయం అండి. ఇకపోతే మనకి పెన్షన్ కూడా పెంచాము. అది ఇంటింటికి వెళ్ళి ఒకవేళ ఆదివారం అయితే 1వ తారీఖు ముందు రోజే వెళ్ళి మనం పెన్షన్ దారు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందిస్తా ఉన్నాం. ఇకపోతే ఒకవేళ పెన్షన్ దారుడు చనిపోతే ఆ పెన్షన్ వెంటనే భార్యకి ఇచ్చేలాగా కూడా ఆన్లైన్ సిస్టమ్ మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి, ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 6 నెలల కాలంలోనే మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకా రాబోయే రోజులు ఏవైతే సూపర్ 6 పథకాలు మన ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా త్వరలోనే జరగబోతా ఉన్నాయి. కనుక నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన ఉమ్మడి కూటమి ప్రభుత్వమే. కనుక ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరందరూ కూడా నమ్మి ఓటేసి గెలిపించినటువంటి ఈ మీ గిరిజన బిడ్డ ఎప్పుడు కూడా మన ప్రాంతం అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసం ఎప్పుడు పాటుపడి ఉంటుందని, అదే విధంగా ప్రతి ఇంటింటికి మంచి కుళాయి,
ప్రతి వీధికి సీసీ రోడ్లు, అదే విధంగా ఏదైతే సమస్యలతో ఉన్నారో అవన్నీ కూడా తీర్చే బాధ్యత నాది. ఈ సమస్య నా ద్వారా ఒకవేళ అవునట్లయితే అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి మన ప్రాంతం అభివృద్ధి సంక్షేమం వరకు నేను తీసుకెళ్ళడానికి ముందుంటానని మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ, అదే విధంగా మన ఉమ్మడి కూటమి నాయకులకు, అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారికి, మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి ఇంతగా కృషి చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరొకసారి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.